life vibrant in every atom. O hidden light shining in every creature. O hidden love embracing all in oneness. May each who feels himself as one with thee know he is also one with every other. We are about to start the new chapter. What is practical theosophy? What is practical theosophy? ఆచరణాత్మక దివ్య జ్ఞానము అంటే ఏమిటి అనే చాప్టర్ 12 in this abridged edition of Clairaccord. Original writing by H.P. Blavatsky, edited by Clairaccord. So this is the thing, and I just thought going by నిన్న ఎవరో అడిగిన మీదట మమత అనుకుంటాంది, maybe we can introduce bit of theosophy to begin with before going to the subject as such. Maybe a small portion of the main theosophy as such we would touch upon, and then go to maybe first 5-10 minutes we'll talk about theosophy, and then go to the practical theosophy. 5-10 నిమిషాలు మనము ఆచరణాత్మక దివ్య జ్ఞానాన్ని చదివే ముందు, అధ్యయనం చేసే ముందు, దివ్య జ్ఞానం పర్సే అంటే ఏమిటి అనే విషయాన్ని తెలియని వాళ్ళకి పరిచయం చేసే ఒక ప్రయత్నం. తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, చాలా మందికి విషయము బాగా అర్థమై ఆచరణాత్మకంగా కూడా దివ్య జ్ఞానం ఉన్నవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఎవరి మేధస్సుకి ఎంత అందుతుందో అది పట్టుకుని వాళ్ళు దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఈ బేసిక్స్ ఆఫ్ థియాసఫీ గురించి 5-10 నిమిషాల ముందర, మేబీ 10 minutes విల్ స్పీక్ అబౌట్ థియాసఫీ, వాట్ ఇట్ మీన్స్. సింపుల్ వర్డ్స్లో ట్రై చేస్తా. థియాసఫీ ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ 2 words అని ఈజీగా ప్రతి వాళ్ళు చెప్పే మాట. అయితే మనకి బాగా అర్థం అవ్వాలంటే సంస్కృతంలో ఒక పదం ఉంది, బ్రహ్మ విద్య అని. బ్రహ్మ విద్య కొన్ని స్టేట్స్లో దివ్య జ్ఞాన సమాజాన్ని మనలాగా ఇక్కడ మాట్లాడుకున్నట్టు థియోసాఫికల్ సొసైటీ ఆర్ దివ్య జ్ఞాన సమాజము అని పిలవకుండా బ్రహ్మ విద్య ఆశ్రమము లేకపోతే బ్రహ్మ విద్య సొసైటీ అనే రాస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒరిస్సా, దే కాల్ ఇట్ బ్రహ్మ విద్య. Similarly, Bengal, they call it Brahma Vidya. Even in Tamil Nadu, they call it Brahma Gnana Samajam. So this is how Brahma Vidya is a Sanskrit word. మనకి అందరికీ పరిచయం అన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే థియాసఫీ అంటే ఒక ట్రాన్స్లేషన్ ఆఫ్ దట్ సాంస్క్రిట్ టర్మ్ అని, బ్రహ్మ విద్య అని. అసలు ఈ మాటకి ఇంగ్లీష్లో ఈ కాంబినేషన్ ఆఫ్ 2 words ఉన్నాయని, ఈ 2 గ్రీకు పదాలని చాలా మంది రాశారు వీటి మీద. థియోసఫీ కాబట్టి థియో ఈజ్ ఈక్వల్ టు గాడ్, సోఫియా ఈజ్ ఈక్వల్ టు విజ్డమ్ అని. థియోసఫీ అంటే గాడ్లీ విజ్డమ్ ఆర్ గాడ్స్ విజ్డమ్ అని. దీనిని మొట్టమొదట 3వ సెంచరీలోనో అంతకన్నా ముందో అలెగ్జాండ్రియన్స్ అంటే గ్రీకు దేశస్థులు ఆ రోజుల్లోనే ఆచరించేవారు అని. అంటే ఇది ఎంత సనాతనము తెలిసినది 3వ శతాబ్దం నుంచి అని చెబుతున్నారు. అంతకుముందు కూడా ఉందేమో. సనాతనము అనే మాటకి ఎప్పటి నుంచి ఉంది అనే ఎస్టిమేట్ మనం వేయలేము. సో వీ కెనాట్ ఇమాజిన్ ఫ్రమ్ వెన్ థియాసఫీ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ ఆర్ ఇట్ వాజ్ అవైలబుల్ టు హ్యూమన్ బీయింగ్స్. 3rd century అలెగ్జాండ్రియన్స్ ఏమనేవారంటే, దీన్ని ఇద్దరు ఉండేవారు. యాంబ్లికస్ అని ఒక ఆయన, అమ్మోనియా సాకస్ అనే ఇంకో అతను. అమ్మోనియా సాకస్ తర్వాత పుట్టినవాళ్ళు. దీన్ని వీళ్ళు ఎకలెక్ట్రికల్ థియాసఫీ అని పిలిచేవారు. ఎకలెక్ట్రికల్ థియాసఫీ అంటే పరిశీలనాత్మక దివ్య జ్ఞానము. దట్ ఈస్ ది ఎక్స్ప్రెషన్ దే హ్యావ్ యూస్డ్. సో ఇట్స్ ఎ వెరీ ఓల్డ్ సబ్జెక్ట్, అండ్ మనకి తర్వాత మనకి పరిచయం అయింది 1875లో. 19వ శతాబ్దంలో
హెచ్పి బ్లెవెట్స్కీ గారి ద్వారా, ఆల్కాట్ గారి ద్వారా, డబ్ల్యూక్యూ జడ్జ్ అని ఒక ఆయన ద్వారా, ఇంకో 14 మంది కలిసి న్యూయార్క్ లో నవంబర్ 1875 ఈ సమాజాన్ని స్థాపించారనే విషయం కూడా అందరికీ తెలుసు మనకి. అయితే మొదట్లో అలెగ్జాండ్రియన్స్ ఎకలెక్టికల్ థియాసఫీ గురించి మాట్లాడుతున్నప్పుడు, వాడు అధ్యయనం చేస్తున్నప్పుడు, వాళ్ళు ఈ యూనివర్స్ లో ఉండే లేకపోతే బ్రహ్మతత్వంలో ఉండే ఇన్నర్ మిస్టరీస్ అన్ని ఏమిటి అనేవి కనుక్కోవడానికి, అధ్యయనం చేయడానికి ప్రయత్నించారు అని. ఇన్నర్ మిస్టరీస్, గ్రీక్ వాళ్ళు అలెగ్జాండ్రియన్స్ ఇన్నర్ మిస్టరీస్ ఆఫ్ ది యూనివర్స్ అండ్ గాడ్ అని, విశ్వంలో ఉన్న మిస్టరీస్ ఏమిటి, అలాగే భగవంతుడుని ఎవరు అంటున్నామో ఆ పదార్థం ఏమిటి, ఆ వ్యవస్థ ఏమిటి అనే విషయాన్ని బాగా తర్కించి చూశారు అని. సరే, మనకి ఇందాక చెప్పినట్టు మోడర్న్ థియోసాఫికల్ సొసైటీ యాజ్ వి ఆల్ నో కేమ్ అబౌట్ November 17th, 1875. సరే, మనకి బాహ్యంగా కనిపించే వాళ్ళు హెచ్పి బ్లెవెట్స్కీ అండ్ కర్నల్ ఆల్కాట్ ప్రధానమైన ఫౌండర్స్. వీళ్ళ వెనకాల 2 మాస్టర్స్ ఉన్నారని, సిద్ధ పురుషులు ఉన్నారని, లేకపోతే ఋషులు ఉన్నారని చెబుతుంటారు. వీరికి ప్రేరణ కలిగించిన మీదట వీరిరువురు న్యూయార్క్ లో కలిసి ఈ సమాజాన్ని స్థాపించారు అని. సో దివ్య జ్ఞానం అనే మాటకి ఏమని చెప్పొచ్చు, ఒక రకంగా ఇంతదాకా మనం చదివిన విషయాలు లేకపోతే డిస్కస్ చేసిన విషయాల మీద ఆధారపడి ఏమిటంటే, పరబ్రహ్మం గురించి చెప్పేది, లేకపోతే బ్రహ్మ అంటే ఈ క్రియేటర్ బ్రహ్మ, 4 తలకాయల బ్రహ్మ అని అనుకోకల్లా, పరబ్రహ్మ ది అల్టిమేట్, ఆయన గురించి విషయాలు తెలుసుకోవడానికి అబ్సల్యూట్ అంటారు. అబ్సల్యూట్ ఇంక మళ్ళీ వేరే విశేషణ పదములు వాక్యములు అక్కర్లే, అబ్సల్యూట్ అతని గురించి ఆ నాలెడ్జ్ తెలుసుకోవడం కోసము, అలాగే ఈ విశ్వాన్ని ఎలా వచ్చింది, ఎలా బయలుపడింది, ఎలా మేనిఫెస్ట్ అయింది అని కనుక్కునే విషయానికి థియాసఫీ మనకు తిరుగుతుంది అని చెబుతున్నారు. అయితే తూర్పు దేశాలలో, ఏషియాటిక్ కంట్రీస్ అండ్ అదర్ కంట్రీస్ లో, ఇంక్లూడింగ్ ఈజిప్ట్ అండ్ అదర్ ప్లేసెస్, ఇది ఎప్పటి నుంచో ఉంది అనే మాట మనం చదువుకున్నాం, మనం విన్నాం. ఇప్పుడు హిందూ ఫిలాసఫీలో, సనాతన ధర్మంలో ఉపనిషత్సు ఈ పరబ్రహ్మ గురించి చెప్పింది, పరబ్రహ్మ తత్వం గురించి చెప్పాయి. మాండుక్య ఉపనిషత్తు చెప్పింది, గతోపనిషత్తు చెప్పింది, అన్ని ఉపనిషత్తులు చెప్పాయి. అన్ని ఉపనిషత్తులు ఆత్మ గురించి డిస్కషన్ ఉంది, భగవంతుడి గురించి డిస్కషన్ ఉంది, ఈ అల్టిమేట్ అబ్సల్యూట్ గురించి డిస్కషన్ ఉంది. కాబట్టి ఈస్ట్ లో హిందూ ఫిలాసఫీలో ఉపనిషత్తుల ద్వారా, ఇతర గ్రంథాల ద్వారా వీటి మీద చర్చ జరిగింది, రాయడం జరిగింది. చదువుకున్న వాళ్ళు, అర్థం చేసుకున్న వాళ్ళు, పాటించిన వాళ్ళు ఉన్నారు. అలాగే వెస్ట్కి వెళితే గ్రీక్ వాళ్ళు ఎవరైతే మనం ఆల్రెడీ మాట్లాడుకున్నామో, వాళ్ళ తర్వాత వచ్చిన వాళ్ళు కూడా పైథాగరస్, ప్లేటో ఇలాంటి వాళ్ళు దీనిని బాగా అధ్యయనం చేశారు, థియాసఫీని బాగా అధ్యయనం చేశారు. కాబట్టి ఏన్షియంట్ ఈజిప్ట్ లో ఉంది, ఒక రకంగా నియో ఈజిప్ట్ తర్వాత వచ్చిన శకాల్లో కూడా ఈ థియాసఫీ అనేది ఉన్నది అనేది తెలుస్తోంది. ఏమిటి చేస్తున్నారు వీళ్ళు? మిస్టికల్ టీచింగ్స్, ఏవైతే మిస్టికల్ టీచింగ్స్ ఉన్నాయో వాటిని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని. అలాగే క్రైస్తవ మతంలో కూడా మిస్టికల్ టీచింగ్స్ ఉన్నాయని, ఈ టీచింగ్స్ సాధారణ మనుషులకి, మామూలు మాసెస్ కి తెలపలేదని. కాబట్టి ఆ విషయాలు క్షుణ్ణంగా తెలిసిన వాళ్ళు దాంట్లో థియాసఫీ ఉందని, క్రిస్టియానిటీలో ఉండే మిస్టరీస్ లో థియాసఫీ ఉన్నదని నమ్ముతారు. సో ఇప్పుడు మనము థియాసఫీ అని దేన్ని అనుకుంటున్నాము అంటే, థియాసఫీ మీన్స్ ఎ బాడీ ఆఫ్ ఫిలసాఫికల్ ఐడియాస్, ఎ బాడీ ఆఫ్ ఫిలసాఫికల్ ఐడియాస్ అంటాడు సిడబ్ల్యూ లెడ్బీటర్. సో మీన్స్ ఒక కొన్ని విషయముల సేకరణ చేసి ఒక చోట పెట్టి దాన్ని అధ్యయనం చేయుట, దాన్ని థియాసఫీ అంటున్నాము. థియాసఫీ మీన్స్ బాడీ ఆఫ్ ఫిలసాఫికల్ ఐడియాస్. నౌ ప్రెసెంట్లీ దే ఆర్ స్పాన్సర్డ్ బై ద థియోసాఫికల్ సొసైటీ ఆర్ ద థియాసఫీస్. దివ్యజ్ఞాన సమాజములో సభ్యులు లేకపోతే దివ్యజ్ఞాన సమాజము ఈ ఐడియాస్ ని ప్రాబల్యంలోకి, ప్రాచుర్యంలోకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది అని. సో ఇది brief introduction of what theosophy is. Theos means God, Sophy means wisdom,
దీన్ని ఎప్పటి నుంచో మనకి సనాతనంగా గ్రీకు దేశస్తులు 3వ సెంచరీ నుంచి కూడా వాళ్ళు ఈ అధ్యయనం చేశారు. వాళ్ళు దాన్ని ఎకలెక్టికల్ థియాసఫీ అన్నారు. దట్ మీన్స్ పరిశీలనాత్మక దివ్య జ్ఞానం అని చెప్పారు. ఆ దివ్య జ్ఞానాన్ని మన దేశ వైపు ఏషియాటిక్ కంట్రీస్లోను, భారతదేశంలోను చూస్తే ఉపనిషత్తుల్లోను ఇతర గ్రంథాల్లోనూ ఉన్నాయి. అలాగే ఈజిప్షియన్ మిస్టరీస్, ఈజిప్షియన్ టెక్స్ట్ లో కూడా ఉంది. అలాగే క్రిస్టియన్ టీచింగ్స్ విచ్ ఆర్ నాట్ అవైలబుల్ టు ఆల్ ద నార్మల్ పీపుల్, దాంట్లో కూడా థియాసఫీ ఉంది అని చెప్తున్నారు. కాబట్టి ఇది మనకి తెలిసిన విషయం రిగార్డింగ్ థియాసఫీ యాజ్ సచ్. థియోసాఫికల్ సొసైటీ గురించి ఎప్పుడు ఫార్మ్ అయింది అనేది చెప్పుకున్నాం. వీ హ్యావ్ డీటెయిల్డ్ దట్ టైమ్. దేర్ ఇస్ ఆల్సో బిగ్ స్టోరీ అబౌట్ ఇట్ దట్ విల్ డిస్కస్ సమ్ అదర్ టైమ్, హౌ ఇట్ కేమ్ టు బీ. ముఖ్యంగా ఏ సూత్రాలు చెబుతోంది అనే విషయం చెప్పేసి ప్రాక్టికల్ థియాసఫీకి వెళదాం. థియోసాఫికల్ సొసైటీలో ఏమిటి నమ్ముతారంటే, there is one transcendent self-existent life, eternal, all pervading, all sustaining, whence all worlds derive their several lives, whereby and wherein all things which exist live and move and have their being. So ఒక ఎవరు పుట్టించింది కాదు, సెల్ఫ్ ఎగ్జిస్టెంట్ గా ఉంది ఒక జీవ ప్రమాణము కలిగిన ఒక వ్యవస్థ, అది శాశ్వతంగా ఉంది. ఆల్ పర్వేడింగ్, అన్ని చోట్ల విస్తరించి ఉన్నది. ఆల్ సస్టైనింగ్, ఎప్పటికీ అది జీవించి ఉండేట్టుగా, ఆల్ సస్టైనింగ్ అంటే పవర్ఫుల్ గా ఎప్పటికీ ఉండేదిగా ఉంది. ఈ వ్యవస్థలోంచి మనకు కనపడే ప్రపంచాలన్నీ బయటకు వచ్చాయి. అలాగే ఈ ప్రపంచంలో ఉండే జీవులన్నీ కూడా ఆ వ్యవస్థలోంచి బయటకు వచ్చాయి అండ్ జీవితాలు సాగిస్తున్నాయి. విశ్వము తన లైఫ్ సాగిస్తోంది. విశ్వంలో ఉన్న ప్రతి జీవి కూడా వారి వారి జీవితాలు సాగిస్తున్నారు. మనం మానవులయ్యే ముందర ఏమేమి స్టేజెస్ లో ఉన్నామనేది మనం చదువుకుంటున్నప్పుడు కూడా చెప్పాము. మొట్టమొదట ఎలిమెంటల్ కింగ్డమ్స్, ప్రాథమికముగా కొన్ని ప్రాణులు ఉండేవి. ఆ ప్రాణులు ఎదిగిన తర్వాత దానికి ఒక సూపర్వైజర్ లాంటి ఆయన కానీ ఉంటాడు. ఆయన ధ్యాని చౌహాన్ అని పిలుస్తాము థియోసాఫికల్ పరిభాషలో. అతని సూపర్విజన్ లో పెరిగి తర్వాత మినరల్ గా రూపుదిద్దుకున్నాయి, ఖనిజ రూపాన్ని అందుకున్నాయి. దాంట్లో లైఫ్ చాలా రోజులు ఉన్న తర్వాత వెజిటబుల్ అంటే వృక్ష జాతికి మారింది. వృక్ష జాతిలో ఉంటున్నప్పుడు తర్వాత నెక్స్ట్ స్టేజ్ గా యానిమల్ జాతిలోకి మారింది. దాని తర్వాత యానిమల్ జాతి తర్వాత జాతిలోకి వచ్చింది అని. అయితే మానవ జాతిలోకి వచ్చిన తర్వాత మిగతావన్నీ లేవా అంటే సైమల్టేనియస్ గా అన్ని ఇవాల్వ్ అవుతాయి. అన్ని పరిణామం వైపు, పరిపక్వత వైపు, పరిపూర్ణత వైపు, ప్రోగ్రెస్ వైపు అడుగులేస్తూ ముందరికెళ్తున్నాయి. కాబట్టి అన్ని విధములైన వెజిటేషన్స్ ఇంకా ఉన్నాయి. అంటే కింగ్డమ్స్ అన్ని ఉన్నాయి. ఎలిమెంటల్ కింగ్డమ్స్ ఉన్నాయి, మినరల్ కింగ్డమ్ ఉంది, అలాగే వెజిటబుల్ కింగ్డమ్ ఉంది, యానిమల్ కింగ్డమ్ ఉంది, హ్యూమన్ కింగ్డమ్ కూడా ఉంది. సో అట్లా హ్యూమన్ బీయింగ్స్ వచ్చారు. అయితే ఈ హ్యూమన్ బీయింగ్స్ ని సరిగ్గా గైడ్ చేయడానికి, సరిగ్గా వాళ్ళకి కనిపించి గైడ్ చేయడం, కనిపించకుండా గైడ్ చేయడం. ఎందుకంటే వాళ్ళ హ్యుమానిటీ అంటే వాళ్ళకి అపరిమితమైన ప్రేమ ఉంది కాబట్టి. వాళ్ళు కొంతమంది ఉన్నారని వాళ్ళనే మహాశ్వేత బృందము అని అంటుంటారు, వైట్ బ్రదర్హుడ్ అని. వారు ఎవరు అంటే ఎల్డర్ చిల్డ్రన్ ఆఫ్ దిస్ ప్రిన్సిపల్ కాల్డ్ పరబ్రహ్మం అని. సో వాళ్ళు ఋషులుగా ఉండొచ్చు, లేకపోతే సెయింట్స్ గా ఉండొచ్చు, సేజెస్ గా ఉండొచ్చు. వాళ్ళలోంచే వరల్డ్ టీచర్స్ పుట్టారు అని తెలుసుకోవాలి. మనకు తెలుస్తోంది. ఎప్పుడెప్పుడైతే మానవాళికి కొత్త పంధ, కొత్త విషయాలు తెలవడానికి అవకాశం ఉండిందో, లేకపోతే అవసరం ఉండిందో, ఆ టైమ్స్లో ఈ మహానుభావులు ఎవరైతే మనకన్నా ముందర పుట్టి పరిపక్వత పొంది పరిపూర్ణత చెంది ఉన్నారో వాళ్ళలోంచి కొంతమంది
ఈ మతములని ప్రవేశపెట్టారు అందరికి తెలిసేట్టుగా. కాబట్టి మతం అంటే ఏమిటి? ఒక విధానము, ఒక నీతివంతమైన విధానము, ఎథికల్గా ముందరికి వెళ్ళడానికి అందరికీ పనికొచ్చే విధానము. కాబట్టి ప్రతి దాంట్లోనూ ప్రతి మతములోనూ మంచే చెప్పబడింది. అందరినీ ప్రేమించమనే చెప్పబడింది. ఎక్కడా కూడా అవతల వాడిని గౌరవించకుండా ఉండమని ఎక్కడా చెప్పబడలే. అందరి మానవులే కాదు, నీకన్నా కింద ఉన్న జీవులు, యానిమల్స్ కావచ్చు, ప్లాంట్స్ కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు, ఎలిమెంటల్ కింగ్డమ్స్ కావచ్చు, మినరల్స్ కావచ్చు, అన్నిటినీ కూడా ప్రేమతో నువ్వు వాటితో పాటు సహజీవనం చేయమని. కాబట్టి ఈ మతములు ఇన్ని వచ్చాయి కదా. మతములన్నీ రావడానికి కారణం ఏమిటి అంటే విజ్డమ్ రిలీజన్ అని చెబుతుంది థియాసఫీ. థియాసఫీ ఈజ్ విజ్డమ్ రిలీజన్ అని. ఈ దివ్య జ్ఞానం అనేది ప్రాథమికంగా ఓ బేస్ లాగా ఏర్పడి, ఒక నదీ ప్రవాహం వెడుతుంటే నదీ కింద ఉండే అంతర్భాగమైన ఒక కథలనేది ఎలా అయితే ఉందో అది థియాసఫీ అని. పైన వచ్చే వరదలు లాంటివి, ఒకసారి ఒక వరద, ఒక నది, ఆ వాటర్ వెళ్ళిపోయిన తర్వాత కొత్త వాటర్ వస్తే మళ్ళీ కొత్త ప్రవాహం వచ్చినట్టు, ఒక ప్రవాహం అయిపోయిన తర్వాత, ఒక మతం అయిపోయిన తర్వాత కొత్త మతం వచ్చింది. ఈ కొత్త మతం పాత మతం యొక్క ఇంప్రూవ్మెంటా, లేకపోతే పాత మతంలోని ప్రాక్టీసెస్ సరిగ్గా లేను కాబట్టి కొత్త మతాన్ని వచ్చాయా, ఇలా వేరే వేరే వివాదాలు ఉన్నాయి దీని మీద. అయితే ప్రతి మతము కూడా వచ్చినది ఒక మూలంలోంచే. ఆ మూలమే జ్ఞానముతో కూడిన మతము. ఆ జ్ఞానముతో కూడిన మతమే థియాసఫీ అని చెప్తారు. కాబట్టి థియాసఫీ ఇస్ ద బేసిస్ ఫర్ ఆల్ రిలీజన్స్. బేసిస్ ఫర్ ఆల్ వచ్చేసిన రిలీజన్సే కాదు, దిస్ ఇస్ ద కార్నర్ స్టోన్ ఫర్ ఫ్యూచర్ రిలీజన్స్ అని కూడా చెప్పారు. ఒకవేళ ఫ్యూచర్లో కొన్ని మతాలు ఏర్పడాలన్నా కూడా థియాసఫీని బేస్ చేసుకునే ఏర్పడతాయి. ఈ జ్ఞానము మతమును ఆధారము చేసుకునే కొత్త మతాలు ఏర్పడతాయి. నెక్స్ట్ టైం విల్ లుక్ ఇన్ టు సమ్ మోర్ డీటెయిల్స్ of what theosophy is. I guess now we can go towards the key to theosophy, chapter 12, what is practical theosophy. The first subheading of this practical theosophy is duty. Duty. Enquirer is asking, why then the need for rebirths, since all alike fail to secure a permanent peace? Why then the need for rebirths, since all alike fail to secure a permanent peace? ఎవరికి శాశ్వతముగా శాంతియుతమైన స్థితి కలగటం లేదు కాబట్టి ఎందుకు మళ్ళీ మళ్ళీ పుట్టడం, మళ్ళీ మళ్ళీ జన్మలెత్తడం అని అడుగుతున్నాడు ప్రశ్నకుడు. Why then the need for rebirths, since all alike fail to secure a permanent peace? శాంతితో ఉన్న స్థితిని పొందడం ఎవరికీ సాధ్యం కావట్లే, అందరూ ఫెయిల్ అవుతున్నారు. కాబట్టి ఎందుకు ఈ రీబర్త్స్ అని అడుగుతున్నాడు. థియోసఫిస్ట్ is answering, because the final goal cannot be reached in any way but through life experiences, and because the bulk of these consists in pain and suffering. ఇది reply of the first sentence. Body is there and it is experiencing the pain and suffering అని చెప్పింది లాస్ట్ క్వశ్చన్ లో, చాప్టర్ లో. ఇప్పుడు ఇది కంటిన్యూయేషన్ ఆఫ్ ది ఆన్సర్ లో డ్యూటీ కింద అతను అడిగిన క్వశ్చన్ ఏమిటంటే, శాంతియుతమైన స్థితి మనం ఎలాగూ పొందలేకపోతున్నాం కాబట్టి, వీఆర్ ఫెయిలింగ్ కాబట్టి ఈ రీబర్త్స్ యొక్క అవసరం ఏమిటి అనేది ఆయన అడిగాడు. క్వశ్చన్ వేసే ఆయన దివ్య జ్ఞాన సమాజం తరఫున ఈవిడ చెబుతోంది, బికాస్ ద ఫైనల్ గోల్ కెనాట్ బి రీచ్డ్ ఇన్ ఎనీ వే బట్ త్రూ life experiences, and because the bulk of these consist in pain and suffering. It is only through the later that we can learn. Joys and pleasures teach us nothing. They are evanescent and can only be in the long run bring satiety. Moreover, our constant failure to find any permanent satisfaction in life which would meet the wants of our higher nature shows us plainly that those wants can be met only on their own plane, to wit the spiritual. మళ్ళీ చదువుదాం.
because the final goal cannot be reached in any way but through life experiences, and because the bulk of these consists in pain and suffering. మానవాళికి ఉన్న చివరి గమ్యం చేరుకోవాలంటే, చివరి మజిలీ చేరుకోవాలంటే అవన్నీ అనుభవాల ద్వారానే సాధ్యము. అనుభవాలని ప్రోగు చేసుకునే అతను ఫైనల్ గోల్కి చేరగలడు. అండ్ ఈ అనుభవాలంతా దేంట్లో ఉన్నాయి? బల్క్ ఆఫ్ దీస్ అంటే సింహభాగం దేంట్లో ఉన్నాయి ఎక్స్పీరియన్సెస్ లో అంటే దే కన్సిస్ట్ ఇన్ పెయిన్ అండ్ సఫరింగ్. బాధలు పడడము, అలాగే నొప్పులు అనుభవించడము. దీంట్లో నేర్చుకున్న విధానమే ముందరకు తీసుకెళ్తోంది, గమ్యం వైపు తీసుకెళ్తోంది అని ఆన్సర్ లో మొట్టమొదట ఆవిడ పొందుపరిచింది. బికాస్ ద ఫైనల్ గోల్ కెనాట్ బి రీచ్డ్ ఇన్ ఎనీ వే. ఇంకో మార్గం లేదు, ఇదే మార్గము. ఏమిటి ఆ మార్గము? బట్ త్రూ లైఫ్ ఎక్స్పీరియన్సెస్, జీవితంలో మనకు కలిగిన అనుభవాలు. ఈ అనుభవాలు ఏమిటి? సింహభాగం ఏమిటంటే, ఎక్కువ పోర్షన్ ఏమిటంటే దే కన్సిస్ట్ ఇన్ పెయిన్ అండ్ సఫరింగ్. ఇట్ ఈస్ ఓన్లీ త్రూ ద లేటర్ దట్ వీ కెన్ లెర్న్. ఈ పెయిన్ సఫరింగ్ ద్వారానే మనము పాఠములు నేర్చుకోగలము. పెయిన్ అండ్ సఫరింగ్ ద్వారానే పాఠాలు నేర్పబడతాయి అని చెబుతోంది ఆమె. జాయ్స్ అండ్ ప్లెజర్స్ టీచర్స్ నథింగ్. సంతోషాలు, సంతోష సమయాలు ఇవేమి సరిగ్గా మనకి బోధ చెయ్యవు. ఇట్ ఈస్ ఓన్లీ త్రూ ద లేటర్ దట్ వీ కెన్ లెర్న్. లేటర్ మీన్స్ పెయిన్ అండ్ సఫరింగ్ ద్వారానే మనము నేర్చుకోవాల్సింది నేర్చుకుంటాము. జాయ్స్ అండ్ ప్లెజర్స్ టీచర్స్ నథింగ్. సంతోషాల వల్ల తద్వారా మనకేమి లెసన్స్ నేర్పబడటం లేదు. దే ఆర్ ఎవనెసెంట్ అండ్ కెన్ ఓన్లీ ఇన్ ద లాంగ్ రన్ బ్రింగ్ సాషిటీ. అది పర్మనెంట్ కాదు, ఎవనెసెంట్, ఎగిరిపోయే తత్వం ఉన్నవి, టెంపరీవి. కాబట్టి ఈ ప్లెజర్స్, జాయ్స్ అనేవి ఎప్పటికీ ఉండేవి కాదు. కాబట్టి చాలా రోజులు, చాలా సార్లు ఒకవేళ అనుభవించినందువల్ల తృప్తి ఏమైనా కలుగుతుందేమో. లాంగ్ రన్లో చాలా 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 అనుభవించిన తర్వాత ఒక స్టేజ్ వస్తుంది, మొహం మొత్తలా ఉంటామే, మొహం మొత్తిపోయి ఆ చాలే ఇంకా ఇది అక్కర్లేదు అనిపిస్తుంది. అలా ఏమైనా తృప్తి వస్తుందేమో కానీ నార్మల్గా జాయ్స్ అండ్ ప్లెజర్స్ అనుభవిస్తున్నప్పుడు తృప్తి ఉండదు. కాబట్టి మళ్ళీ 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 దాని వైపే వెళుతూ ఉంటాము. ఈ జాయ్స్ అండ్ ప్లెజర్స్ అనుభవిస్తున్నందువల్ల మనకేమి నేర్చుకునేది ఏముండదు దాని ద్వారా. అయితే పెయిన్ అండ్ సఫరింగ్ ద్వారా లెసన్స్ మనకి నేర్పబడతాయి. ఈ పెయిన్ అండ్ సఫరింగ్ ఏమో మన జీవితంలో ఒక అంతర్భాగము. బల్క్ ఆఫ్ దీస్ ఈస్ పెయిన్ అండ్ సఫరింగ్ అని చెప్పింది ఆవిడ. ఎలా వచ్చే ఈ పెయిన్ అండ్ సఫరింగ్? ఎస్, అంతకుముందు మనం చదువుకున్నట్టు ఏవైతే మనము నిర్మాణము చేసుకున్నామో ఆ నిర్మాణము ఫలితములే ఈ పెయిన్ అండ్ సఫరింగ్. ఇప్పుడు ఈ పెయిన్ అండ్ సఫరింగ్ వచ్చినందువల్ల ఏమి చేయకూడదో తెలుస్తోంది. అలాగే ఈ సంతోషాలు అనుభవించినందువల్ల మాయలో పడిపోవడానికి, లేకపోతే డీటూర్ అవడానికి, గమ్యం వైపు కాకుండా ఇంకో వైపు వెళ్ళడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకంటే దాంట్లో పడి అవే సత్యం అనుకుని అది ఎంత టెంపరీ అయినా కూడా, ఎవెనెసెంట్ అయినా కూడా మనము దాని వెంబడే పడిపోతున్నాం. తొందరగా తృప్తి చెందట్లేదు కాబట్టి దాంట్లో పడిపోతున్నాం, కానీ దాని ద్వారా మనం నేర్చుకోవట్లేదు అనే విషయం చెప్పింది. మోరోవర్, అవర్ కాన్స్టెంట్ ఫెయిల్యూర్ టు ఫైండ్ ఎనీ పర్మనెంట్ సాటిస్ఫాక్షన్ ఇన్ లైఫ్. మోరోవర్, అవర్ కాన్స్టెంట్ ఫెయిల్యూర్ to find any permanent satisfaction in life which would meet the wants of our higher nature shows us plainly that those wants can be met only on their own plane. ఇంకోటి ఏం చెబుతోందంటే, మనము ఎప్పటికీ తృప్తి కలిగే విధానంలోకి, అలాంటి తృప్తి కలిగే స్థితికి చేరలేకపోవడానికి we are failing ourselves to reach that state. Moreover, our constant failure to find any permanent satisfaction in life which would meet the wants of our higher nature. నాలో ఉన్న ఊర్ధ్వ స్థితి ఒకటి ఉంది, అది ఇంకేదో కోరుకుంటోంది. అయితే అక్కడికి వెళ్ళడానికి అవకాశం లేకుండా కంప్లీట్ గా నాకు తృప్తికరమైన జీవితము ఆ హయ్యర్ వాల్యూస్ మీద ఆధారపడితే వస్తాయేమో అని కలిగిన అది
ఇక్కడ భౌతికంగా జీవిస్తున్నప్పుడు నాకు అది దొరకట్లా. అవర్ కాన్స్టెంట్ ఫెయిల్యూర్ టు ఫైండ్ ఎనీ పర్మనెంట్ సాటిస్ఫాక్షన్ ఇన్ లైఫ్. జీవితం ఇక్కడ మామూలుగా జీవిస్తున్నప్పుడు కాన్స్టెంట్ సాటిస్ఫాక్షన్ అంటే ఎప్పటికీ ఫెయిల్యూర్. కాన్స్టెంట్ ఫెయిల్యూర్ అంటే ప్రతి మాట ఉన్నతమైన మార్గాలు వెతుకుదామంటే కుదరట్లే. పర్మనెంట్ సాటిస్ఫాక్షన్ కనుక్కుందామంటే కుదరట్లే. ఎందుకు కుదరట్లేదంటే ఈ పుల్స్ అండ్ ప్రెషర్స్ ఆఫ్ నేచర్, ఫిజికల్ నేచర్, దానివల్ల మనకి కుదరట్లేదు అని. Moreover, our constant failure to find any permanent satisfaction in life which would meet the wants of our higher nature. నా హయ్యర్ నేచర్ కి కొన్ని నీడ్స్ ఉన్నాయి, కొన్ని అవసరాలు ఉన్నాయి, కొన్ని అవి అనుకుంటోంది ఇలా ఇది ఇప్పటిదాకా జీవించింది ఇది కాదు ఇంకేదేదో ఉంది అని అనుకుంటోంది. దానికి నా ప్రస్తుత జీవితము సరిపోవట్లేదు, దానికి సాటిస్ఫాక్షన్ ఇచ్చేట్టుగా లేదు. కాబట్టి ఎక్కడుంది ఇది? ఇట్ షోస్ ప్లెయిన్లీ that those wants, those higher nature wants can be only on their own plane. హైయర్లో ఉండే వాంట్స్ ఏవైతే ఉన్నాయో, ఏవి నేను అనుభవించినందువల్ల సంపాదించినందువల్ల నాకు పర్మనెంట్ తృప్తి అనేది కలుగుతుందో అవి భౌతికమైన ప్లేన్లో లేవు. చైతన్యవంతమైన first question answer, because the final goal cannot be reached in any way but through life experiences, and because the bulk of these consists in pain and suffering. It is only through the later that we can learn. Through pain we can learn. Joys and pleasures teach us nothing. They are evanescent, they are temporary, and can only in the long run bring satiety. In the long run they can bring satiety. చాలా 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 కాలం అనుభవించిన తర్వాత తృప్తి అనేది కలుగుతుందేమో. Moreover, our constant failure to find any permanent satisfaction in life, జీవితంలో పర్మనెంట్ గా సాటిస్ఫాక్షన్, దీర్ఘకాలముగా తృప్తికరమైన జీవితము జీవించడానికి కలిగే స్థితి ఏదో అది నాకు కుదరట్లే. ఎందువల్ల? భౌతికమైన జీవితం జీవిస్తున్నాను కాబట్టి. which would meet the wants of higher nature. నాలో ఉన్న ఊర్ధ్వ స్థితికి దానికి కొన్ని అవసరాలు అది నోటీస్ చేసింది. ఊర్ధ్వ స్థితి అది నాకు దొరకట్లేదు. సో ఎక్కడ దొరుకుతాయి అంటే ప్లెయిన్ గా చెప్పాలంటే, చాలా క్లియర్ గా చెప్పాలంటే, ఈ ఊర్ధ్వ స్థితికి సంబంధించిన విషయాలు భౌతికంలో దొరకవు, చైతన్యవంతమైన ప్రపంచాల్లో దొరుకుతాయి అని చెబుతోంది. It shows us plainly that those wants of higher nature can be met only on their own plane, meaning the spiritual. And the first question. Second question. Is the natural result of this desire to quit life by one means or another? Is the natural result? Is it the natural result? Because you say you are not satisfied and all that. Adugutunnadu. Is the natural result of this a desire to quit life by one means or another? Because you are not satisfied, or you wanted to quit from this life? Adugutunnadu. Is the natural result of this a desire to quit life by one means or another? నీకు సాటిస్ఫాక్షన్ లేదు కాబట్టి, సరి అయిన స్వాభావికమైన రిజల్ట్స్ రావట్లేదు కాబట్టి, ఫలితములు రావట్లేదు కాబట్టి, అందుకనే ఏదో విధంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని అనుకుంటున్నారా అందరూ అన్నట్టుగా. థియాసఫిస్ట్ is answering, if you mean by such desire suicide, then I say most decidedly not. If you mean by such desire suicide, then I say most decidedly not. Such a result can never be a natural one, but is ever due to a morbid brain disease or to most decided and strong materialistic views. ఏదో విధంగా తప్పించుకుందాం, వెళ్ళిపోదాం, ఎగ్జిట్ చేద్దాం ప్రపంచంలోంచి అని అంటున్నావు. అది నువ్వు ఒకవేళ ఆత్మహత్య వైపు నువ్వు సూచిస్తుంటే, ఇఫ్ యు మీన్ బై సచ్ desire to quit suicide అని కనుక నువ్వు సూచిస్తూ ఉంటే, then I say most decidedly not. అది కాదు, that's definitely not the way అని చెబుతోంది. అది మెథడే కాదు. You should not think in terms of suicide అని చెబుతోంది. ఆత్మహత్య వైపు ఆలోచించనే కూడదు, అది కాదు సమాధానము అని చెబుతోంది. Such a result can never be a natural one. న్యాచురల్ గా చనిపోవడం కాదు కదా, నువ్వంతా నువ్వే కృతంగా
ఎవరి ప్రాణం వాడు తీసుకోవడం, దాన్ని ఆత్మ హత్య అన్నారు. ఆత్మ అంటే సోల్ హత్య కాదు, ఎవరికి వారు ఇన్ఫ్లిక్ట్ చేసుకునేది కాబట్టి ఆత్మహత్య అన్నారు. సచ్ రిజల్ట్ కెన్ నెవర్ బి ఎ న్యాచురల్ వన్. స్వాభావికతతో కూడినది కాదు కాబట్టి అది ఆ రిజల్ట్ ని కోరుకోకూడదు ఎవరును, అది మార్గమే కాదు అని చెబుతోంది. బట్ ఈజ్ ఎవర్ డ్యూ టు, ఎందుకు సూసైడ్ ఎందుకు చేసుకుంటున్నారు? బట్ ఈజ్ ఎవర్ డ్యూ టు ఏ మార్బిడ్ బ్రెయిన్ డిసీజ్. బ్రెయిన్ లో ఒక ఖేదం ఏర్పడిన వల్ల, లేకపోతే ఒక డిప్రెషన్ వల్ల, లేకపోతే ఒక డిసీజ్ వల్ల, ఒక రకమైన మనోవ్యాధి వల్ల ఇది ఏర్పడుతోంది. మార్బిడ్ అంటే చాలా ఊహించడానికే అసహ్యమైంది. మార్బిడిటీ అంటే యాక్చువల్గా సంథింగ్ విచ్ కిల్స్ లైఫ్. మార్బిడిటీ, మార్బిడ్ బ్రెయిన్ డిసీజ్. ఆ బ్రెయిన్ డిసీజ్ వల్ల ఏమవుతోందంటే మరణము వైపు తోస్తోంది అది. కాబట్టి అది బ్రెయిన్ లో ఉండే వ్యాధి వల్ల, బ్రెయిన్ లో ఉండే డిప్రెషన్ వల్ల, బ్రెయిన్ లో ఉండే ఆత్మన్యూనతా భావం వల్ల, ఏదైనా ఇట్స్ సంథింగ్ రిలేటెడ్ టు బ్రెయిన్. ఇట్ ఈస్ ఎవర్ డ్యూ టు ఎ మార్బిడ్ బ్రెయిన్ డిసీజ్ ఆర్ టు మోస్ట్ డిసైడెడ్ అండ్ స్ట్రాంగ్ మెటీరియలిస్టిక్ వ్యూస్. లేకపోతే దానికి నిర్ణయం ఎందువల్ల జరిగింది అంటే సూసైడ్ కి స్ట్రాంగ్ మెటీరియలిస్టిక్ వ్యూస్, భౌతికమైన కారణాలే ఉన్నాయి ఆత్మహత్యకి. తను అనుకున్నది సాధించలేదను, అప్పుల బాధలో పడ్డాడను, లేకపోతే ఏదో ఇలాంటి మెటీరియలిస్టిక్ వ్యూస్ వల్ల అటువైపు చూస్తున్నాడు, ఆత్మహత్య వైపు చూస్తున్నాడు. బట్ ఆత్మహత్య ఈజ్ నెవర్ ది సొల్యూషన్. అది క్విట్టింగ్ లైఫ్ అనేది కుదరదు అనేది చెబుతోంది. డెఫినెట్లీ నాట్, మోస్ట్ డిసైడెడ్లీ నాట్ అని చెప్పింది. చాలా ఖండితంగా చెబుతున్నాను, అది కాదు మెథడ్. దట్స్ నాట్ ద వే. డిస్సాటిస్ఫాక్షన్ ఉందంటే డిస్సాటిస్ఫాక్షన్ గల కారణం కనుక్కున్న తర్వాత దాన్ని ఎలా కారణాల నుంచి వైదొలగాలో కనుక్కోవాలి, కానీ కారణాలు నన్ను చంపేయకూడదు. కాబట్టి దట్స్ వై షీ సేయింగ్ suicide, then I say most decidedly not the way to quit the world. If you mean by such desire suicide, then I say most decidedly not. Such a result can never be a natural one. And it is an unnatural way of dying. So it's not natural. But is ever due to a morbid brain disease. నా మెదడులో జరిగిన పరిణామం వల్ల వచ్చిన వ్యాధి అది, అందువల్ల అటువైపు తోస్తోంది, మృత్యు వైపు, ఆత్మహత్య వైపు పురుగొల్పుతోంది. ఆర్ టు మోస్ట్ డిసైడెడ్ అండ్ స్ట్రాంగ్ వ్యూస్, లేకపోతే మెటీరియలిస్టిక్ వ్యూస్. ఈ లైఫ్ ఇక్కడ జీవిస్తూ ఇక్కడ ఉండే పరిస్థితుల ప్రాబల్యము, లేకపోతే దాని మీద నాకున్న అవగాహన లేకపోవడం, దానివల్ల ఏర్పడుతోంది ఇది. ఇట్ ఈస్ ది వర్స్ట్ ఆఫ్ క్రైమ్స్ అండ్ డైర్ ఇన్ ఇట్స్ రిజల్ట్స్. ఇట్ ఈస్ ద వర్స్ట్ ఆఫ్ క్రైమ్స్ అండ్ డైర్ ఇన్ ఇట్స్ రిజల్ట్స్. అపరాధములలో చాలా వర్స్ట్ క్రైమ్, నాట్ ది బెస్ట్, ది వర్స్ట్ క్రైమ్. అపరాధాలలో చాలా మహాపాపం అంటారు కదా, అది క్రైమ్ లో మహా పెద్ద క్రైమ్, అసలు ఆలోచించనే కూడదు అటువైపు. ఇట్ ఈస్ ద వర్స్ట్ ఆఫ్ క్రైమ్స్ అండ్ డైర్ ఇన్ ఇట్స్ రిజల్ట్స్. దాని ఫలితాలు కూడా చాలా తీవ్రంగా ఉంటాయి, చాలా బాధ పెట్టేవిగా ఉంటాయి. డైర్ కాన్సిక్వెన్సెస్ అంటే ఏమిటి? వాడికి జరిగే విషయాలు ఏవైతే కలుగుతాయో వాటి వల్ల బాధ ఎక్కువ వస్తుంది. యూ విల్ ఫేస్ డైర్ కాన్సిక్వెన్సెస్. సో ఎ పర్సన్ హూ ఇస్ కమిటింగ్ సూసైడ్ ఈస్ కమిటింగ్ ఎ వర్స్ట్ ఆఫ్ ది క్రైమ్స్. ఏదన్నా క్రైమ్ ఉంది అంటే తన్ని చంపుకోవడం అనేది వర్స్ట్ టైప్ ఆఫ్ క్రైమ్ అన్నమాట. అపరాధాలలో చాలా పెద్ద రకమైన అపరాధం. దానికి రిజల్ట్స్ కూడా, ఫలితాలు కూడా తీవ్రంగా ఉంటాయి. But if by desire you mean simply aspiration to reach spiritual existence, అతను డిజైర్ అని కూడా వాడాడు కదా ఆ క్వశ్చన్ లో. ఇట్ ఈస్ ద న్యాచురల్ రిజల్ట్ ఆఫ్ దిస్ ఎ డిజైర్, ఈస్ ది న్యాచురల్ రిజల్ట్ ఆఫ్ దిస్ ఎ డిజైర్ అని అన్నాడు. కాబట్టి ఆవిడ అడుగుతోంది ఇప్పుడు, బట్ ఇఫ్ బై డిజైర్ యూ మీన్ సింప్లీ aspiration to reach spiritual existence and not a wish to quit the earth, then I would call it a very natural desire indeed. నువ్వు డిజైర్ అన్నావే, కోరిక అన్నావే, ఇఫ్ యు మీన్ బై దాట్ సింప్లీ ఆస్పిరేషన్, ఒక ఆకాంక్ష నీలో బయలుదేరింది. ఏమిటి?
చైతన్యవంతమైన ఎక్స్పీరియన్స్ అనుభవించాలి, ఆ అనుభవాలను రంగరించుకోవాలి అని కనిపిస్తోంది. ఆ స్థితికి చేరాలి అనుకుంటున్నావు. అండ్ నాట్ టు విష్ టు క్విట్ ద ఎర్త్, అంతేగాని ఈ భూమండలం నుంచి వెళ్ళిపోవాలని కానీ జీవితాన్ని ఆపేయాలని కానీ అనుకోవట్లే. బట్ ఒక ఆకాంక్ష నీలో బయలుదేరింది, ఆ డిజైర్ నీలో బయలుదేరింది, ఒక కోరిక, తీవ్రమైన ఆకాంక్ష ఒకటి బయలుదేరింది. ఆ తీవ్రమైన ఆకాంక్ష ఏమిటి? స్పిరిచువల్ ఎగ్జిస్టెన్స్, చైతన్యవంతమైన జీవితం వైపు అడుగులు వేయాలని కనిపిస్తోంది. అటువైపు చూడాలని, ఆ స్థితికి చేరాలని అనిపిస్తోంది. అది మంచిది. దెన్ ఐ వుడ్ కాల్ ఇట్ ఎ వెరీ న్యాచురల్ డిజైర్ ఇన్ డీడ్. నీకు అలా కలగడము, అలా డిజైర్ కలగడము, అలా ఆకాంక్ష నీలో పెరగడము, అది స్వాభావికతతో కూడినది. ఆత్మహత్య స్వాభావికత లేనిది. దానివల్ల తీవ్రమైన ఫలితములు ఉంటాయి. అది వర్స్ట్ క్రైమ్, ఉన్న వాటిలో చాలా హేయమైనది, హేయమైన చర్య. కాబట్టి అది చేపట్టకూడదు అని చెబుతోంది. But if by desire you mean simply aspiration to reach spiritual existence and not a wish to quit this earth, then I would call it a very natural desire indeed. నువ్వు ఉత్తమ స్థితికి, చైతన్యవంతమైన స్థితికి ఎదగాలని ఆకాంక్ష నీలో బయలుదేరి ఉంటే, దాని వైపు నీ కోరిక మలుతూ ఉంటే, అది చాలా స్వాభావికతతో కూడింది. అటువైపు నువ్వు అడుగులు వేయాల్సిందే, కరెక్టే అని చెబుతోంది. ఐ వుడ్ కాల్ ఇట్ ఎ వెరీ న్యాచురల్ డిజైర్ ఇండీడ్. నిజంగా కూడా అది స్వాభావికతతో కూడిన ఒక పరిణామమే, ఒక కోరికే, అది మంచిది అంటోంది. అదర్వైజ్ వాలంటరీ డెత్ వుడ్ బి an abandonment of our present post. Otherwise, voluntary death would be an abandonment of our present post and of the duties incumbent on us, as well as an attempt to shirk karmic responsibilities and thus involve the creation of new karma. Otherwise, voluntary death would be an abandonment of our present post and of the duties incumbent on us, as well as an attempt to shirk karmic responsibilities and thus involve the creation of new karma. So if you think of ending your life on your own, నువ్వంతట నువ్వే నీ జీవితాన్ని ముగించాలి అనుకుంటుంటే, వాలంటరీగా నీ అంతట నువ్వే నిర్ణయం తీసుకొని వెళ్ళిపోదాం అనుకుంటుంటే, నువ్వు నీ డ్యూటీస్ని, నీ మీద ఏవైతే మోపబడి ఉన్నాయో, ధర్మాలు కొన్ని ఉన్నాయి, నువ్వు చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి, ఆ పనులన్నీ తోసేసి ఆ పనులు నేను చేయను అని చెప్పి పారిపోతున్నట్టు, అబాండన్మెంట్, విసిరేసి దాన్ని నా దగ్గర నుంచి తీసి పక్కన పారేసి పారిపోతున్నట్టు. అబాండన్మెంట్ ఆఫ్ అవర్ ప్రెసెంట్ పోస్ట్ అండ్ ద డ్యూటీస్ ఇన్కంబెంట్ ఆన్ us. ఒక స్థితిలో నేను ఉండమని, ఒక చోట నేను జీవించమని. పోస్ట్ అంటే అది ఎక్కడ జీవించాలో అక్కడ జీవించాలి, ఎవరితో ఉండాలో అక్కడ ఉండాలి, ఏ దాని ద్వారా లెసన్స్ తీసుకోవాలో ఆ లెసన్స్ తీసుకోవాలి. అంతేగాని కష్టాలు వస్తున్నాయి కదా అని వెళ్ళిపోతే అది పిరికి చర్య, హేయమైన చర్య. కాబట్టి అది చేయకూడదు. వాలంటరీ డెత్ వుడ్ బి అన్ అబాండన్మెంట్ ఆఫ్ అవర్ ప్రెసెంట్ పోస్ట్. నీకు ఇవ్వబడిన ఉద్యోగము లేకపోతే నీకు ఇవ్వబడిన చోటు ఏదైతే ఉందో దాన్ని నువ్వు కాలు రాస్తున్నట్టు, దాన్ని తీసేసి అవతల పారేస్తున్నట్టు. అలాగే ఆ పోస్టుకున్న డ్యూటీస్ ఏమి ఉన్నాయో, ధర్మాలు ఏమి నిర్వర్తించాలో, ఏ పనులు నువ్వు చేయాలో వాటిని కూడా వదిలేస్తున్నట్టు. నీ మీద ఉన్నవి ఇన్కంబెంట్ ఆన్ యూ అంటే నీ మీద పెట్టిన, నీ మీద ఈ పనులు చేయాలి అని నిర్ధారణ చేసిన దాన్ని తోసిపుచ్చుతున్నట్లు. సో అబాండన్మెంట్ ఆఫ్ అవర్ ప్రెసెంట్ పోస్ట్ అండ్ ద డ్యూటీస్ ఇన్కంబెంట్ ఆన్ us. కాబట్టి ఈ డ్యూటీస్ నువ్వు నిర్వర్తించవలే అని చెబుతోంది. యాజ్ వెల్ యాజ్ అన్ అటెంప్ట్ టు షర్క్ కార్మిక్ రెస్పాన్సిబిలిటీస్. కర్మ సిద్ధాంతం ప్రకారము కొన్ని పనులు చేయవలే, కొన్ని అనుభవించవలే, నీ మీద కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. నువ్వు తీసుకోవలసిన బాధ్యతలు, నెరవేర్చవలసిన బాధ్యతలు కర్మ ప్రకారం కొన్ని ఉన్నాయి. అవి కూడా నెరవేర్చకుండా విడిపోతే ఏమవుతుంది అంటే, ఈ కార్మిక్ రెస్పాన్సిబిలిటీస్ ని, కర్మ ద్వారా నీకు వచ్చిన బాధ్యతల్ని కూడా నువ్వు దులిపేసుకున్నట్లు అవుతుంది. షర్కింగ్ ద రెస్పాన్సిబిలిటీ అంటే దాని నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా అవుతుంది. అండ్ దస్ ఇన్వాల్వ్ క్రియేషన్ ఆఫ్ న్యూ కర్మ.
హేయమైన చర్య కాబట్టి, ఇట్స్ ఆల్సో ఏ క్రైమ్ కాబట్టి, నువ్వు చాలా రోజులు ఉండాల్సింది ముందరే వెళ్ళిపోతున్నావు కాబట్టి, అది కొత్త కర్మని కూడా నువ్వు దాని ఫలితాన్ని మళ్ళీ అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి అది కూడా నువ్వు అనుభవించాల్సి వస్తుంది. కొత్త కర్మను కూడా చేస్తున్నావు. చాలా మంది అనుకుంటారు, అంటే నేను ఊరికే దిస్ ఇస్ మై వర్డ్స్, ఆత్మహత్య చేసుకున్నందువల్ల ప్రస్తుత ప్రాబ్లమ్స్ లోంచి వెళ్ళిపోతున్నాను అని. ఏ ప్రాబ్లమ్స్ లో అయితే ఉన్నాడో, ఏ పరిస్థితులు అయితే అతను ఫేస్ చేస్తున్నాడో, మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ అదే పరిస్థితులు, ఎందుకంటే అవి తీరలేదు కదా, ఆ పరిస్థితుల్లోంచి అతను ఉత్తీర్ణుడై బయటికి రాలే. కాబట్టి అవే మళ్ళీ పరిస్థితులు ఏర్పడతాయి. మిస్నోమర్, వాళ్ళకి తెలియక, ఆ విషయం అర్థం కాక ఇలా వెళ్ళిపోతే మనకి రిలీఫ్ వస్తుంది అనుకుంటారు. రిలీఫ్ రాదు. రిలీఫ్ రాకపోగా అదే పరిస్థితిలో మళ్ళీ పడే ఒక సందర్భం వస్తుంది కర్మ ప్రకారం. కాబట్టి ఇప్పుడు ఏమంటుందంటే, వాలంటరీ డెత్ వుడ్ బి అన్ అబాండన్మెంట్ ఆఫ్ అవర్ ప్రెసెంట్ పోస్ట్ and of the duties incumbent on us, as well as an attempt to shirk karmic responsibilities and thus involve creation of new karma. కొత్త కర్మని, ఏమైన కర్మను ఒకటి చేయడం ఒకటి అవుతోంది. అలాగే షర్కింగ్ ఆఫ్ కార్మిక్ రెస్పాన్సిబిలిటీస్, ఏవైతే కర్మ ద్వారా నేను నివర్తించాలనుకున్నానో అది నివర్తించకుండా దానిని తోసేసి వెళ్ళిపోతున్నాను. కాబట్టి అది ఒక తప్పు. ఆ రెస్పాన్సిబిలిటీస్ మళ్ళీ నిర్వర్తించాలి నేను. అలాగే ఏవైతే ఈ ప్రస్తుత ఉద్యోగానికి, నేను ఒక ఇంట్లో ఫాదర్ గా వచ్చాను, లేకపోతే ఒక హస్బెండ్ గా ఉన్నాను, ఈ పరిస్థితుల నుంచి పారిపోయి ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఈ డ్యూటీస్ ఏవైతే ఉన్నాయి, రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉన్నాయి, నెరవేర్చకుండా వెళ్ళిపోయే పరిస్థితి ఏదైతే నేను నాకు నేనే తయారు చేసి తెచ్చుకుంటున్నానో, ఇది చాలా హేయమైన కర్మ. యు ఆర్ షర్కింగ్ ది రెస్పాన్సిబిలిటీస్, కార్మిక్ రెస్పాన్సిబిలిటీస్. కర్మ నీకు ఇచ్చే రెస్పాన్సిబిలిటీస్, బాధ్యతలు, అనుభవించాల్సిన కర్మలు అనుభవించవలే. కాబట్టి మనం జీవితంలో చేసినట్టు పెయిన్ అండ్ సఫరింగ్ వస్తోంది అంటే మన కర్మ వర్కౌట్ అయిపోతుంది అని అర్థం చేసుకోమని చెబుతోంది. దాని ద్వారానే లెసన్స్ నేర్చుకోవాలి అని చెబుతోంది. పెయిన్ అండ్ సఫరింగ్ ద్వారానే లెసన్స్ నేర్పబడతాయి. నేను సంతోషంగా ఉల్లాసంగా ఉన్నప్పుడు తద్వారా నేనేమి నేర్చుకోవట్లేదు. ఎందుకంటే సంతోషములు, ఉల్లాస సమయములు కరిగిపోతున్నాయి, టెంపరీగా ఉంటున్నాయి, ట్రాన్సియంట్ గా ఉంటున్నాయి, ఎప్పటికీ ఉండలేదు, పర్మనెంట్ గా లేదు. కాబట్టి అది ఉంటుంది, పోతోంది. కాబట్టి అది దాని వెంట పడడం కాదు, రెస్పాన్సిబిలిటీ అనుభవిస్తూ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఏ కర్మలు వస్తున్నాయో